హాయిగా బ్రతికే ఒక గొప్ప సమాజాన్ని పునర్నిర్మించుకున్నాం. ఎత్తు రాజ్యాంగం రాసిన రూల్స్ అన్నిట్లలో ఇవి విఫలమైతే కనుక, ప్రభుత్వాలు విఫలమైతే కనుక రాజ్యాంగాన్ని తీసేయండి. విఫలమైతే, నేను రాసినటువంటి రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగం చెరిపేయండి అన్నాడు. ఒకవేళ రాజ్యాంగం విఫలం కాకుండా రాజకీయ నాయకుల చేతుల్లో, ప్రభుత్వాల చేతుల్లో కనుక మనం అనుకున్న లక్ష్యాలు చేరకపోతే మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు పదవులను తొలగిపోండి, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదని ఆ రోజు 76 సంవత్సరాల కింద రాజ్యాంగం రాసినటువంటి మన అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో అన్నటువంటి మాటలు. ప్రజలంతా ఇంకా పేదరికంలో ఉన్నారు. వీళ్ళంతా మారాలంటే చక్కటి రూల్స్ ఉండాలి, చక్కటి ప్రభుత్వాల పాలనా విధానం ఉండాలి. రాజ్యాంగంకి, భారత రాజ్యాంగాన్ని, భారత స్వాతంత్ర సుమధుర ఫలాలందరికీ అందాలంటే గొప్ప రాజ్యాంగ రచన అవసరం. కాబట్టి ఆ రాజ్యాంగం రాయాలంటే దాదాపు ఇందాక సార్ చెప్పినట్టుగా 3 సంవత్సరాల కాలం పట్టింది. 3 సంవత్సరాల వరకు ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని నిరంతరం ఆయన జీవితం అంతా పేద ప్రజల కోసం, తాడిత పీడిత అణగారిన వర్గాల కోసం పనిచేసి గొప్ప మహానుభావుడు. ఆ కాలంలో అంబేద్కర్ మించినటువంటి ఎవరు లేరు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాజ్యాంగ సభలో అంబేద్కర్ చెప్తూ, రాజ్యాంగ సవరణలో దాదాపు 2000 పైన సవరణలు జరిగాయి. అంబేద్కర్ రాసినటువంటి ఎన్నో రాజ్యాంగాలు రాస్తే దానిలో 2000 పైగా సవరణలు చేసి ఇప్పుడున్నటువంటి ఈ లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈ రాజ్యాంగం గొప్పతనం అనేది ప్రభుత్వాల మీద ఆధారపడుతుంది, దాన్ని అమలు చేసే తీరుల్లో ఉంటుంది. సామాజిక న్యాయం, చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని గొప్ప సామాజిక న్యాయ సూత్రం అందించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, సమానత, లింగ వివక్షత లేకుండా ఆడవాళ్ళు, స్త్రీ, పురుషులు సమానం, ఇద్దరు కూడా సమానమే, దాన్ని ఈక్వాలిటీ అంటారు. లిబర్టీ, స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు, ఫ్రీగా ఎవరు ఎంచుకున్న మతాన్ని, ఆ మతాతీత హక్కు అంటాం, దాన్ని లిబర్టీలో చూస్తారు. అట్లాగే ఫ్రెటర్నిటీ అంటే ప్రజల మధ్య విభిన్న మతాలున్నాయి, విభిన్న కులాలున్నాయి, ఎన్నో కులాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి. ఈ ఎన్నో కులాల మతాల మధ్య ఒక సామాజిక ఐక్యత రావాలంటే ఫ్రెటర్నిటీ అంటాం. దాన్నే సముద్ర భావం అంటాం, సోదర భావం అంటాం, సోదరీ భావం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఫ్రెటర్నిటీ అంటాం. ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, ఈ 3 గొప్ప సుగుణాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగాన్ని బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అనే ఒక గొప్ప నానుడితో రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చరిత్ర చూస్తే, ఆయన చదువుకున్న పేదరికంతో చూస్తే, ఆయన చరిత్ర కనుక చూస్తే మనకు కన్నీళ్ళు ఆగవు, కడుపు తీరని దుఃఖం ఉంటుంది. ఆయన మొత్తం బతికంతా ఆ విధంగానే పేద ప్రజల కోసం నిజంగా స్కూల్కి పోతే చదవనియరు అతన్ని, తన తోటి పిల్లలు. అప్పటి కాలం అట్లా ఉండే. అంతటి కాలాన్ని కూడా ఢీకొని ఒక సాహు మహారాజ్తో స్కాలర్షిప్తో విదేశాలకు వెళ్ళి లండన్కి పోయి చదువుకొని గొప్ప మహనీయుడై ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గొప్ప మహానుభావుని యొక్క రచనే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. ఈ రాజ్యాంగం రచన లేకుంటే, ఎందుకు చెప్పినంటే ఈ రాజ్యాంగ రచనలో ఆయన రాసినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి, దాదాపు 22 పార్టులు ఉన్నాయి, 8 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉంది. రాజ్యాంగం మాకు రాజ్యాంగం అక్కర్లేదంటారు కొంతమంది, ఈ రాజ్యాంగం తగలబెట్టాలంటారు. కానీ రాజ్యాంగం కనుక లేకపోతే ఇట్లాంటి ప్రజలు ఈ స్వేచ్ఛావాయులు కాదు, అందరూ కూడా ఉన్నవాడి కిందనే మన బానిస బతకాల్సి వస్తుంది. రాజ్యాంగం లేకుంటే మనం ఒక జీవనంగా కొనసాగించలేము. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పై కులము, దానికన్నా కొందరు దానికి కింద ఇట్లా అనగానే కులం అన్నీ ఒకరి మీద ఒకరు, నీకంటే నా కులం పెద్దది, నాకంటే ఇంకా ఆయన పెద్దది, ఆయనకంటే ఆయన పెద్ద, ఇట్లా కులాల నిచ్చెన వ్యవస్థ ఇది. దీనికి ఇదంతా పరిపాలించబడాలంటే ఒక రూల్ ఉండాలి, అదే కాన్స్టిట్యూషన్, అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఇప్పటి వరకు దాదాపు 119 సవరణలు జరిగినట్టున్నాయి. ప్రజల కోసం
చాలా సవరణ తీసుకొచ్చినటువంటి ఆ రాజ్యాంగ సవరణ కూడా చేసే ఆర్టికల్ ఉంటుంది. మనకు పనికొచ్చేది ఏంటంటే విద్య అందరికీ సమానంగా ఉండాలి. అమ్మాయి అని చెప్పేసి చదువుకు దూరంగా అనియద్దు. కంపల్సరీ అండ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీ యాక్ట్ 2005 వచ్చింది. చట్టాలు మార్చుకునే యాక్టు ఇంతెందుకు మనకు తెలంగాణ ఏర్పడాలంటే కూడా ఆయన రాసిపెట్టిపోయిన ముందే ఆర్టికల్ 3 ప్రకారం ఆర్టికల్ 3, 1, 2, 3, 4 ఈ ఆర్టికల్ ప్రకారం రాసింటే దేశంలో ఉన్న సమైక్య రాజ్యాంగం, సమైక్య రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నాయి. ఈ సమైక్య రాష్ట్రాలు ఆ ప్రాంతానికి పక్క రాష్ట్రంకి ఇవ్వచ్చు, పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి కలుపుకోవచ్చు. ముందే రాసిపెట్టినటువంటి ఆ రూట్లో ఉంది. కాబట్టి గొప్ప మహనీయుని మనం ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఆయనకు మనం గుర్తుగా ఈ అమల్లోకి వచ్చిన రోజును మనం గుర్తుగా చేసుకొని ఆ మహానుభావులందరినీ కూడా అంతే మనం జీవించినంత కాలం మనం గుర్తుంచుకోవాలి. అదే నేను నుంచి మీకు సందేశం. ఓకే, ఈ మీటింగ్కి వచ్చినటువంటి నాయకులందరికీ